హలో ఫ్రెండ్స్, మీరు కొన్ని ల్యాప్టాప్స్ని గమనించుంటే కనుక బ్రైట్నెస్ అనేది ఫుల్లో ఉన్నప్పటికీ స్క్రీన్ అనేది డల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బ్రైట్నెస్ని నిట్స్లో అయితే కొలుస్తారు. మనం ఆన్లైన్లోని ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి డిస్ప్లే డిపార్ట్మెంట్లో బ్రైట్నెస్ అనేది చూడడం అయితే జరుగుతుంది కదా. అయితే మీరు ఏ కండిషన్లో యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి దాని యొక్క బ్రైట్నెస్ నిట్స్ అనేవి పెరగడం అయితే జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండోర్లోని ల్యాప్టాప్ని యూజ్ చేసినట్టయితే మీ ల్యాప్టాప్లో 250 నిట్స్ బ్రైట్నెస్ ఉండేటైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇండోర్ అంటే మనకి ఎక్కడైతే తక్కువ లైట్ అనేది వస్తుంది కదా, అలాంటి చోట మీరు ల్యాప్టాప్ని యూజ్ చేస్తుంటే ఆ టైంలో మీకు 250 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నటువంటి ల్యాప్టాప్ అనేది సరిపోతుంది. అలా కాకుండా మీరు కొంచెం బ్రైట్ రూమ్లో మీ ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నట్టయితే కనుక మీ ల్యాప్టాప్లో 300 నుంచి 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉండేటైతే మీరు చూసుకోండి, కొంచెం ఎక్కువ వెలుతురు వచ్చినట్టయితే. అలా కాకుండా మీరు అవుట్డోర్లో ల్యాప్టాప్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఆ టైంలో మీ ల్యాప్టాప్లోని 500 నిట్స్ ఆర్ అబోవ్ ఉండేటట్టయితే మీరు చూసుకోండి. సో ఎంత ఎక్కువ నిట్స్ ఉంటే మనకి డిస్ప్లే అనేది అంత ఎక్కువ క్లారిటీగా అయితే కనబడుతూ ఉంటుంది. సో మీరు అవుట్డోర్లో జనరల్గా యూజ్ చేస్తున్నప్పుడు బయట నుంచి వచ్చే లైటింగ్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది కదా, అలాంటి టైంలో మీ స్క్రీన్ అనేది కనబడదు. సో దానికోసం ఎక్కువ నిట్స్ అనేవి కావాల్సి అయితే ఉంటుంది. దానివల్ల బ్రైట్నెస్ అనేది ఇంప్రూవ్ అయ్యి మీకు మీ స్క్రీన్ అనేది క్లారిటీగా అయితే కనబడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేసే ముందు మీ అవసరం ఏంటి, ఆ అవసరానికి తగ్గట్టు ల్యాప్టాప్లోని బ్రైట్నెస్ అనేది ఎంత ఉందనేది అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. సో అట్లీస్ట్ మీ ల్యాప్టాప్లోని 300 నిట్స్ బ్రైట్నెస్ ఉండేటట్టయితే చూసుకోండి. సో అది దానివల్ల మీకు మంచి క్లారిటీ అయితే చూడడం అయితే జరుగుతుంది. మీరు ఇండోర్లో యూజ్ చేస్తున్నా లేదా అవుట్డోర్లో యూజ్ చేస్తున్నా మీకు మినిమం 300 ఉండేటట్టయితే చూసుకోండి. సాధారణంగా ఇప్పుడు వచ్చే అన్ని ల్యాప్టాప్స్ కూడా మీకు 250 నిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ శాతం ల్యాప్టాప్స్ని ఇండోర్లో అయితే యూజ్ చేస్తుంటాం. ఐదర్ ఇంట్లో కావచ్చు, లేదా ఆఫీస్లో కావచ్చు, లేదా ఐదర్ కాలేజ్లో మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి అవన్నీ కూడా ఇండోర్ కేసెస్ అయితే అవుతూ ఉంటాయి. కాబట్టి 250 నిట్స్ అనేది ఎనఫ్ అయితే అవుతుంది. అట్లీస్ట్ మీరు 300కి అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. సో నెక్స్ట్ టైం మీరు ల్యాప్టాప్ని కొనే ముందు ఖచ్చితంగా డిస్ప్లే డిపార్ట్మెంట్లోని ఈ ల్యాప్టాప్ యొక్క బ్రైట్నెస్ ఎంత అనేది అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకున్నా. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.